ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. రేపే పౌర్ణమి. ఈ సంవత్సరంలో ఇదే మొదటిది. అయితే కలపంద మొక్కతో పౌర్ణమి రోజు ఇలా ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో డబ్బుకు కొదువ అనేది ఉండదు. నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం వారిని వెతుక్కుంటూ వస్తుంది. అయితే కలపంద మొక్కతో పౌర్ణమి రోజు చేయవలసినటువంటి పరిహారం ఏంటి? ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పులు మీరు చూస్తారు? అలాగే పౌర్ణమి రోజు మీరు ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ఎటువంటి సమస్యలకి మీరు చెక్ పెట్టబోతున్నారు? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తిథి రోజుల్లో చేసే పరిహారాలకు చక్కటి ఫలితం అనేది మనకు లభిస్తుంది. పరిహారాలు పాటించడానికి కొన్ని ప్రత్యేకమైన రోజులు కూడా ఉంటాయి. అలాగే పరిహారాలను నియమనిష్టలతో మనం చేసినట్లయితే, విశ్వాసంతో మనం చేసినట్లయితే దానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా మనకు లభిస్తుంది. ముఖ్యంగా పౌర్ణమి తిథి అనేది చాలా ప్రత్యేకించబడిన రోజు. అలాగే ఇంట్లో లక్ష్మీదేవిని ఆహ్వానించటానికి ఈ రోజున చేసే పరిహారాలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే డబ్బు సంపాదించటానికి అనేక మార్గాలు కూడా అన్వేషించబడతాయి. దీనికి మీరు పౌర్ణమి తిథి రోజున ఈ విధంగా చిన్న పరిహారం చేస్తే సరిపోతుందండి. పౌర్ణమి తిథి అనేది చాలా ప్రత్యేకించబడిన రోజు. అంటే 2024వ సంవత్సరం ఈ మధ్య కాలంలోనే మొదలైంది. అయితే సంవత్సరంలో ఇదే మొదటి పౌర్ణమి కూడా. అందుకే ఈ పౌర్ణమి మరింత విశిష్టతను కలిగి ఉంది. కాబట్టి ఈ సంవత్సరంలో మీరు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే, మీ జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కలపంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది. కలపంద మొక్క అనేది ఎంత శ్రేష్టమైందో, అలాగే ఎన్ని ఔషధ గుణాలు కలిగిందో మనందరికీ తెలుసు. కలపందతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దీంట్లో ఉన్న ఔషధ గుణాలు ఏవైతే ఉన్నాయో చాలా రకాల మందుల్లో విరివిగా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే దీని ద్వారా చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. అలాగే మీ యొక్క జుట్టు సౌందర్యాన్ని కాపాడుకోవటానికి కూడా కలపంద ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ ఇది మన జీవితంలో ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తుందని చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే ఈ కలపందను ఇంట్లో ఉంచటం వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా చెబుతూ ఉన్నారు. చైనీస్ ఆర్కిటెక్చర్ ఫెంగ్షూయ్ ప్రకారం దీన్ని లక్కీ ప్లాంట్ అంటారు. ఇంట్లో దీన్ని పెంచటం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. దీంతో ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. అలాగే ఈ మొక్కను తూర్పు లేదా ఉత్తర దిశలో నాటటం వల్ల మీకు అదృష్టం కూడా చాలా బాగా కలిసి వస్తుంది. దీని వాసన మరియు దీని యొక్క కంపనాలు ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. అవే కాకుండా మీకు ఆర్థిక సమస్యలు ఉంటే కనుక కలపంద మీకు సహాయం చేస్తుంది. దీన్ని ఇంట్లో నాటితే రావాల్సిన ధనం చేతికి వస్తుంది. అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి. ఈ మొక్కను గార్డెన్ లేదా బాల్కనీలో నాటటం వల్ల మీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది. కలపందను ఇంటికి పడమర దిక్కున పెడితే ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది. అదేవిధంగా పగ కూడా పోతుంది. అంటే మీ ఇంటిపైన ఎవరైనా అసూయ, కుళ్ళును కనుక కలిగి ఉన్నట్లయితే ఆ దోష నివారణ కూడా దీనివల్ల కలుగుతుంది. అలాగే కలపంద మొక్కను ఇంటికి తూర్పు దిశలో నాటితే కుటుంబంలో ప్రేమ కూడా పెరుగుతుంది. కానీ ఏ కారణం చేతైనా ఈ మొక్కలను పడమర దిశలో అస్సలు నాటకూడదు. ఇది ఆర్థిక సమస్యలను మీకు తెచ్చిపెడుతుంది. ఇంతటి విశిష్టత అనేది కలపంద మొక్కకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో కలపంద మొక్కను పెంచుకోటానికి ఇష్టతను చూపిస్తూ ఉంటారు. అలాగే కలపంద మొక్క వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు వాస్తు దోష నివారణ కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో కలపందను పెంచుకుంటూ ఉంటారు. దీనికోసం అధికంగా శ్రమపడవలసిన అవసరం కూడా లేదు. చాలా ఈజీగా ఈ మొక్క ప్రతి చోట కూడా పెరుగుతుంది. అలాగే కలపంద మొక్కతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల కూడా ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా కలపందతో కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది. దృష్టి దోషాలను తొలగించటానికి ఇంటి తలుపుకు వేలాడతీయటం కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం కూడా దీనికి ఉంటుంది. అందుకే కలపందను చాలా మంది తలుపు దగ్గర వేలాడదీస్తూ ఉంటారు. ఇది గాలిని మాత్రమే వినియోగిస్తూ ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా ఉండటాన్ని కూడా మనం గమనించవచ్చు. ఈ యొక్క కలపంద అనేది వేలాడదీస్తే అది వాడిపోయిందంటే కనుక ఆ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క కలపంద మొక్క పచ్చగా పెరగకుండా వాడిపోతే కూడా దుష్టశక్తులు ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా కలపందతో కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల
ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చేలా కూడా చేయవచ్చు. ఇక నోట్లో పుండ్లు, పొక్కులు, ఇంకా పూతలు ఇలాంటివి ఉన్నవారు కూడా కలబంద గుజ్జును నీటిలో కలిపి పుక్కిలిస్తే కూడా ఆయా సమస్యలు తొలగిపోతాయి. ఇంతటి ఆరోగ్య ప్రయోజనాలు అలాగే వాస్తుదోష నివారణకు ఉపయోగించే ఈ కలబందతో మీరు పౌర్ణమి తిథి రోజున ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే చాలు, మీ జీవితంలో సకల శుభాలు కలుగుతాయి. దీనికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, కలబంద మొక్క దగ్గరికి వెళ్ళండి. చెట్టు మొదట్లో ఓసారి చెయ్యితో తాకి మీరు దండం పెట్టుకోండి. అంటే నేను ఈ యొక్క కలబందను లక్ష్మీ కటాక్షం పొందుకోటానికి, చిన్న పరిహారం చేయటానికి ఈ కలబంద మొక్కను తీసుకుని వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించు తల్లి అని కలబంద మొక్కకి మీరు ఆ యొక్క అమ్మవారికి ఏ విధంగా అయితే దండం పెట్టుకుంటారో అదే విధంగా దండం పెట్టుకొని, చిన్నదైనా పర్వాలేదండి కానీ వేరు ఉన్న భాగాన్ని మాత్రమే మీరు తీసుకుని రావాలి. అంటే వేరుతో పాటు ఆ కలబందను మీరు తీసుకుని వచ్చి శుభ్రంగా నీళ్లతో ఆ వేరు భాగాన్ని మొత్తం, అలాగే కలబంద కొమ్మ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా శుభ్రంగా కడిగేయండి. ఈ విధంగా కడిగిన తర్వాత మీరు కొంచెం పసుపులో కొన్ని నీళ్లు వేసి ఆ యొక్క పసుపు పేస్ట్ ఏదైతే ఉందో కాళ్లకు కాని గడపలకు కాని పసుపు ఏ విధంగా అయితే రాస్తామో ఆ కలబంద కొమ్మకి మొత్తానికి కూడా అదేవిధంగా పసుపు రాసి గంధంతో కుంకుమతో బొట్లు పెట్టండి. అంటే మనం దేవుడి పటాలను ఏ విధంగా అయితే శుభ్రం చేస్తామో అదేవిధంగా దీన్ని శుభ్రం చేయాలి. కలబంద మొక్క అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైంది. అలాగే కలబంద మొక్కను లక్ష్మీదేవి ప్రతిరూపంగా కూడా భావించటం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు పసుపు రాసి అలాగే గంధంతో కుంకుమతో బొట్లు పెట్టిన తర్వాత ఆ కలబందను ఒక ప్లేట్లో పెట్టి మీ ఇంట్లోని పూజా మందిరంలో దేవుడి పటాల ముందు పెట్టండి. పెట్టిన తర్వాత మీరు లక్ష్మీదేవికి ఏ విధంగా అయితే పూజ చేస్తారో ధూప దీప నైవేద్యాలతో అదేవిధంగా మీరు పూజ చేయాలి. అలాగే లక్ష్మీ కటాక్షం మాకు కలగాలని మీ యొక్క మనసులో ఉన్న సంకల్పాన్ని మొత్తం కూడా మీరు పూజామందిరంలో కూర్చుని చెప్పుకోండి. ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని, మీకు కాని మీ కుటుంబ సభ్యులకి కాని ఎటువంటి దృష్టి దోషాలు ఉన్నా కాని, మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కాని అదంతా తొలగిపోవాలని మనసులో సంకల్పం చెప్పుకొని ఈ విధంగా పూజ ముగిసిన తర్వాత ఆ కలబంద కొమ్మను తీసుకుని వచ్చి మీరు మీ ఇంటి ప్రధాన ద్వారానికి మధ్యలో దీన్ని వేలాడదీయండి. వేలాడదీసే సమయంలో వేరు భాగాన్ని పైకి అలాగే కాడల భాగాన్ని కిందికి వేలాడదీయండి. అలాగే మీరు బయటి నుంచి ఇంట్లోకి వస్తున్నప్పుడు మీ యొక్క తలకు ఆనుకునే విధంగా వేలాడదీయండి. అంటే ఒక తాడు సహాయంతో వేలాడదీయండి. ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా ఉంటాయి. ప్రతికూల శక్తి ఏదైతే మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తుందో దాన్ని కలబంద మొక్క అక్కడే ఆపేస్తుంది. అలాగే కలబంద మొక్క యొక్క చివరి భాగం ఏదైతే మీ తలకు తాకుతుందో మీలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని బయటికి లాగేస్తుంది. బయటి వ్యక్తులు కాని బయటి నుంచి ఇంట్లోకి వస్తున్నప్పుడు అక్కడే మీ లోపల ఉన్న నెగటివ్ ఎనర్జీని బయటికి లాగేసుకుంటుంది. మీరు పాజిటివ్ ఎనర్జీతో ఇంట్లోకి అడుగు పెడతారు. ఈ విధంగా మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ గృహానికి ఉన్నటువంటి నరదృష్టి అలాగే నెగటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ కలబంద మొక్క తీసివేస్తుంది. అప్పుడు లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఇక వద్దన్నా కాని డబ్బులు వస్తూనే ఉంటాయి. నక్కతోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలను మీరు చూస్తారు. మీ జీవితంలో ఇక దేనికి లోటు అనేది ఉండకుండా మీ జీవితం సాఫీగా చాలా సంతోషకరంగా సాగిపోతుంది. చూశారు కదండి, సంవత్సరంలో వచ్చే మొదటి పౌర్ణమి రేపు. కాబట్టి కలబంద మొక్కతో చిన్న పరిహారం ఏ విధంగా చేయాలి అనే వివరాలు తెలుసుకున్నారు. ఆ పరిహారం వల్ల మీకు ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.